పిశాచులకు కూడా మోక్షం ఇచ్చే రోజేదో తెలుసా? ఇది కల్పితం కాదు, పురాణ సత్యం. మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే పవిత్రమైన రోజే జయా ఏకాదశి. దీన్నే భైమి ఏకాదశి అని కూడా అంటారు. ఈసారి 29 జనవరి గురువారం రోజు ఈ ఏకాదశి వస్తుంది. ఒకప్పుడు దేవలోకంలో గంధర్వులు శ్రీ మహావిష్ణువుకి అపరాధం చేసి పిశాచ జన్మ పొందారు. అయితే జయ ఏకాదశి రోజు విష్ణు నామస్మరణతో, భక్తితో, ఉపవాసంతో ఈ పిశాచ జన్మ నుండి విముక్తి పొంది మళ్ళీ వాళ్ళు దేవలోకానికి తిరిగి వెళ్లారు. అందుకే ఈ ఏకాదశిని జయా ఏకాదశి అంటే విజయం ఇచ్చే ఏకాదశి అని కూడా అంటారు. ఆధ్యాత్మిక దృష్టికోణంతో చూస్తే ఈ జయా ఏకాదశి మనలో ఉన్న భయం, లోభం, కోపం, అహంకారం లాంటి పిశాచ గుణాలపై విజయం సాధించే రోజు. శరీరం ఉపవాసం ఉన్న మనసు హరి ధ్యానంలో ఉండాలి. ఈ ఏకాదశి తర్వాత వచ్చే ద్వాదశి నాడు శ్రీ వరహస్వామి అవతార దినం. అదే వరహ ద్వాదశి అంటారు. జయా ఏకాదశి రోజు ఉపవాసం చేసిన